మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? మీరందరూ బాగున్నారు అనుకుంటున్నా. నేనైతే చాలా బాగున్నాను. లైఫ్ ఆఫ్టర్ ఆఫీస్. ఒక కాంటెంట్ క్రియేటర్ అయ్యి అది కూడా ఒక యూట్యూబర్ అయితే ఎలా ఉంటుందని మనం ఈ వ్లాగ్స్లో చూడబోతున్నాం కదా. ఇవాళ అయితే డే 2 అండ్ ఇవాళ నేను నా డే ఆఫీస్ నుంచి వచ్చేసాను. అండ్ ఇక్కడ మాకు టెంపరేచర్ ఎంత ఉందో తెలుసా? 10 degrees ఉంది. సడన్గా టెంపరేచర్ ఫుల్ డ్రాప్ అయింది అండ్ యూ కాంట్ ఇమాజిన్ చాలా చల్లగా ఉంది బయట. సో హుడీ ఈజ్ అ మస్ట్. ఇక నేను ఆఫీస్ నుంచి వస్తూ ఆన్ ద వే ఎగ్స్ తీసుకున్నాను. ఒక ట్రే ఎగ్స్ తీసుకున్నాను. దాంతోపాటు ఎగ్స్ విరిగిపోయాయి కొన్ని. అండ్ దాంతోపాటు వంకాయలు అండ్ మిర్చి. ఇవాళ మనం ఎగ్ బుజ్జి చేసుకుంటున్నాం. దీని రెసిపీ మాత్రం నేను ఈ వీడియోలో పెడతాను. మీరు షార్ట్స్ వరకు వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు. సో ఎగ్స్ నేను చెప్పాను కదా, తెచ్చేటప్పుడు నేను చాలా సేఫ్గానే తెచ్చాను. కానీ ఓ మై గాడ్, ఒక ఎగ్ కంప్లీట్గా క్రాక్ అయింది. ఐ థింక్ వాడు ఇచ్చేటప్పుడు అది విరిగి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. మోసం చేశాను. మాకు ఇక్కడ ఇండివిజువల్గా తీసుకోవాలనుకోండి ఒక గుడ్డు కాస్ట్ 8 రూపాయలు. అదే ఇలా ట్రేలా తీసుకుంటే నాకు ఇది 180 రూపీస్ పడింది అండ్ ఆల్మోస్ట్ 6 రూపీస్ అంతే. సో నేను 1 monthకి సరిపడా ఒక ట్రే ఎగ్స్ తెచ్చుకుంటాను. దాని మీద కొంచెం ఎక్స్ట్రా పడతాయి అనమాట. సో నేను 180కి అయితే ఈ ట్రే ఎగ్స్ అయితే తెచ్చేసాను. సో ఎగ్స్ అయితే ముందు వాష్ చేసి పెట్టేసానండి. చాలా పెద్ద సైజ్ ఎగ్స్ అనమాట. ఇవి పెద్దగా ఉంటాయి. సో పర్వాలేదు, 6 రూపీస్ కంటే వర్త్ ఇట్. నా ఎగ్ బుజ్జి చాలా సింపుల్గా ఉంటుందండి. ఎక్కువగా హడావిడి లేకుండా సింపుల్గా ఆనియన్స్, టొమాటోస్, చిల్లీస్ ఇంకా కొంచెం ఉప్పు కారం వేసుకొని ఎగ్స్ వేసుకొని చేసుకుంటాను. ఇలా చాలా టేస్టీగా ఉంటుంది. మా అమ్మ ఇలా చేసేది. నేనైతే ఇది మా అమ్మ దగ్గరే నేర్చుకున్నాను. నేను చెప్పినట్టుగా మా కారం మసాలా కారం అంటే మేము అందులో ధనియాలు, మెంతులు, జీలకర్ర అన్నీ ఆడించుకున్నప్పుడే వేసుకుంటాం. సో ఎక్స్ట్రాగా నేను ధనియాల పొడి కానీ ఇంకేమీ వేయను. అది అలానే చాలా టేస్టీగా ఉంటుంది. పైగా మా కారంలో మేము ఏంటంటే వెల్లుల్లిపాయ కొంచెం దంచి ముందే వేస్తాం. సో ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నాకు మాత్రం నేను చేసుకునే ఎగ్ బుజ్జీలో టేస్ట్ అంతా లాస్ట్లో వేసే కొత్తిమీర నుంచి వస్తుంది. మొత్తం ఎగ్ అంతా బుజ్జీలా అయిపోయాక పైన కొంచెం కొత్తిమీర వేసుకుంటాను. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ నేను రైస్ వండుకున్నప్పుడు ఒక స్పూన్ గీ అయితే మాత్రం రైస్లో వేసుకుంటాను. దీనివల్ల గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది పెరగదు, స్టార్చ్ కంటెంట్ అనేది తక్కువ ఉంటుంది, ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మొత్తానికి నా ఎగ్ బుజ్జి ఇంకా రైస్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో. టేస్ట్ కూడా చాలా బాగుంది, అత్రిపోయింది. మీలో ఎంతమంది పుష్ప మూవీ చూసారు అండ్ మీకు ఎలా అనిపించినా కూడా కింద అయితే కామెంట్ చేయండి. నేను ఎప్పుడు ఏ పని చేసినా నాకు మ్యూజిక్ పెట్టుకొని పని చేయడం చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి కూడా నా లౌడ్ మ్యూజిక్ అన్న మ్యూజిక్తో పాటు పనులు చేయాలంటే చాలా ఇష్టం. ఇక ఇవాళ అయితే నేను మీకు నా స్కిన్ కేర్ చూపించబోతున్నాను. ఎస్పెషల్లీ నైట్ స్కిన్ కేర్ రొటీన్. నాకు నైట్కి యూజువల్లీ 2 స్కిన్ కేర్ రొటీన్స్ ఉంటాయన్నమాట. ఆల్టర్నేటివ్ డేస్ నేను ఆ స్కిన్ కేర్ రొటీన్స్ అనేవి చేస్తాను. ఇవాళ అయితే మీకు ఒక స్కిన్ కేర్ రొటీన్ చూపిస్తాను విత్ గ్లైకాలిక్ యాసిడ్.
ముందుగా అయితే మాత్రం నేను నా పనంతా చేసుకున్నాక ఫస్ట్ అయితే స్నానం చేస్తాను. బట్ నాది ఆయిలీ స్కిన్ కాబట్టి కొంచెం జిడ్డుగా ఆయిలీగా అవుతుంది. అండ్ ఎక్కడైనా కొంచెం తిరిగినా కూడా ఆ డస్టీగా మళ్ళీ అనిపిస్తుంది కాబట్టి స్కిన్ కేర్ చేసే ముందు నేను మళ్ళీ ఫేస్ వాష్ అయితే చేసుకుంటాను. అండ్ నాకు ఇలా సిలికాన్ బ్రష్ ఉన్న ఫేస్ వాషెస్ అంటే చాలా ఇష్టం. మైల్డ్గా జెంటల్గా ఎక్స్ఫోలియేషన్ కూడా అయిపోతుంది అండ్ స్కిన్ కూడా చాలా క్లియర్గా ఉంటుంది. కొంచెం ఫేస్ అంతా డ్యామ్ చేసి ఈ సిలికాన్ బ్రష్ ఉన్న ఫేస్ వాష్తోని కానీ ఫేస్ని బాగా స్క్రబ్ చేస్తే చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఒక చిన్నపాటి మసాజ్లో కూడా ఉంటుంది. ఇక నా మోస్ట్ ఫేవరెట్ టోనర్, ఇది నేను క్రియేట్ చేసుకునే DIY టోనర్ అయితే మాత్రం రైస్ వాటర్. ఈ రైస్ వాటర్ని నేను ఒక ఎంటీ బాటిల్లో, స్ప్రే బాటిల్లోని కొంచెం రైస్ వేసి వాటర్ నింపేసి ఫ్రిడ్జ్లో పెడతాను. ఆ రైస్ అనేది వాటర్లోకి అలా ఇన్ఫ్యూజ్ అయ్యి రైస్ వాటర్లా తయారవుతుంది. అండ్ నాకైతే ఇది చాలా బాగా వర్క్ చేస్తుంది. నా స్కిన్ చాలా చాలా క్లియర్గా అవుతుంది ఇది వాడితే. యూ డోంట్ బిలీవ్, డార్క్ స్పాట్స్ని ఎలిమినేట్ చేస్తుంది, నా యాక్నే అనేవి తగ్గుతాయి, ఫేర్గా అవుతుంది స్కిన్. ఇది వాడితే మాత్రం చాలా బాగుంటుంది. ఇక ఈ వింటర్స్కి నాకు పనిచేసిన ఏకైక మాయిశ్చరైజర్ అయితే ఎమోలినే. ఎమోలిన్ వాడినప్పటి నుంచి నా స్కిన్ అస్సలు బ్రేక్ అవ్వట్లే. వడోదరాలో ఉన్న చలికి వేడి గాలుపులు ఎలా ఉంటాయో అలా చల్ల గాలులు ఉంటాయి అనమాట. దానివల్ల నాది ఆయిలీ స్కిన్ అయినా కూడా నా స్కిన్ మీద స్పాచెస్ వచ్చి ఫ్లేకీగా అయిపోతుండే. కానీ నేనైతే ఇప్పుడు నా మాయిశ్చరైజర్ని ఎమోలిన్కి షిఫ్ట్ చేశాను. అప్పటి నుంచి నాకు ఆ ఫ్లేకీనెస్ ఇంకా ఆ క్రాక్స్ రావడం అనేది జరగట్లేదు. దిస్ ఇస్ ద బెస్ట్ మాయిశ్చరైజర్ అంతే. నేను వాడే ప్రొడక్ట్స్ అన్ని లింక్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా వెళ్ళి తీసుకోవాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. చెప్పాను కదా నాకు 2 నైట్ స్కిన్ కేర్ రొటీన్స్ ఉన్నాయని. సో ఇది ఫస్ట్ వన్. దీంట్లో అయితే మాత్రం నేను ముందు టోనర్, ఆ తర్వాత మాయిశ్చరైజర్ పెడతాను. డామ్ స్కిన్ మీద మాత్రమే మాయిశ్చరైజర్ పెడతాను. అండ్ దెన్ కమ్స్ ద స్టార్ ఆఫ్ ద రొటీన్, గ్లైకాలిక్ యాసిడ్. గ్లైకాలిక్ యాసిడ్ సీరం కూడా నాకు చాలా బాగా పనిచేసింది. ముందు నేను 6% గ్లైకాలిక్ యాసిడ్ వాడాను. ఆ తర్వాత దాన్ని కొంచెం అప్గ్రేడ్ చేసుకొని 12%కి వెళ్ళాను. నేనైతే మీకు 6% మాత్రమే సజెస్ట్ చేస్తాను. మీ స్కిన్కి పడితేనే మీకు అది ఎలా యూజ్ చేయాలో తెలిస్తే మాత్రమే 12%కి వెళ్ళండి. నేను ఆల్మోస్ట్ ఒక 1.5 years 6% వాడాక అప్పుడు 12%కి వెళ్ళాను. బట్ ఇవాళ అయితే మీకు 6%తోనే చూపిస్తాను. గ్లైకాలిక్ యాసిడ్ అనేది ఒక ఎక్స్ఫోలియేటింగ్ ఏజెంట్. అంటే దాన్ని మీరు స్కిన్ మీద అప్లై చేశాక మీ డెడ్ స్కిన్ సెల్స్ అనేవి కూడా అది రిమూవ్ చేస్తుంది. దానివల్ల మీరు ఖచ్చితంగా నెక్స్ట్ డే బాగా సన్ స్క్రీన్ అయితే అప్లై చేసుకోవాలి, లేకపోతే ఇంకా స్కిన్ బ్యాడ్ అవుతుంది. యాక్చువల్లీ మన స్కిన్ ఏంటి అంటే మన స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మెలనిన్ అనే ఒక కాంపోనెంట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దానివల్ల మన స్కిన్ ఏంటంటే ఎండలోకి వెళ్ళినా లేదా బయట ఎక్కడైనా ఎక్స్పోజ్ అయినా డార్క్ అవుతుంది అనమాట. మన స్కిన్ని ప్రొటెక్ట్ చేయడానికి అది ప్రొటెక్షన్ లేయర్. ఎప్పుడైతే మనం గ్లైకాలిక్ యాసిడ్ వాడతామో డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ కూడా రిమూవ్ చేసి ఫేస్ని క్లియర్ చేస్తుంది. సో మీరు సన్ స్క్రీన్ అప్లై చేయకపోతే మళ్ళీ ఫేస్ని అది ప్రొటెక్ట్ చేసుకోవడానికి మెలనిన్ ప్రొటెక్షన్ చేస్తుంది అండ్ మళ్ళీ డార్క్ అవుతారు. అండ్ గ్లైకాలిక్ యాసిడ్ని once in 2 days కానీ ఆల్టర్నేటివ్ డేస్ కానీ మాత్రమే వాడాలి. ఇఫ్ యు ఆర్ ఎ న్యూబీ మీరు దాన్ని once in 2 days ఆర్ once in 3 days మాత్రమే వాడండి. అకౌంట్ మీద కూడా మీరు చాలా స్పెసిఫిక్గా ఉండాలి, ఎక్కువ వాడుకో. ఇక నా ఎగ్జైట్మెంట్ ఇంత అంత కాదులేండి, పుష్ప సాంగ్స్ అనేటికి హుషారుగా డాన్సులు కూడా ఇస్తున్నాను నేనైతే. ఇక నా నైట్ రొటీన్లో లాస్ట్ అయితే మాత్రం ఈ విష్ కేర్ వాళ్ళ మల్టీవిటమిన్ బ్రైట్నింగ్ బాడీ లోషన్. ఇది నేను నా హ్యాండ్స్, యూజువల్లీ ఎవరికైనా కూడా బాడీతో కంపేర్ హ్యాండ్స్ కొంచెం డార్క్గా ఉంటాయి కదా, సో దానికి మనం ప్రాపర్గా లోషన్ అనేది వాడాలి. అండ్ ఇదైతే నాకు చాలా బాగా పనిచేసింది. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా వెళ్ళి పర్చేస్ చేయాలంటే పర్చేస్ చేసుకోండి. సో దాట్ వాజ్ ఆ వీడియో ఫర్ టుడే. ఐ హోప్ మీరు ఈ వీడియోని చాలా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఇలానే మీకోసం ఇంకా మంచి మంచి బ్లాగ్స్ పెడతాను. నేనైతే మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ నెక్స్ట్ వీడియో, స్టే సేఫ్ అండ్ స్టే హెల్దీ. ఐ లవ్ యూ.